నమస్తే. మనం 12 రాసుల వారికి జీవితాంతం పాటించాల్సిన రెమెడీ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా కుంభరాశి గురించి మాట్లాడుకుంటున్నాం. కుంభరాశి గనుక మనం చూసుకుంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పర్టిక్యులర్‌గా జూన్, జులై మంత్‌లో. ఇలా వాళ్ళు కొన్నిసార్లు గోచారంగా అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఎలాంటి విధంగా మనకు గోచారం ఉన్న రాశి ఫలాలున్నా ఇవి గనుక మీరు పాటిస్తూ ఉంటే లైఫ్ అనేది చాలా చక్కగా, హ్యాపీగా, స్మూత్‌గా ఉంటుంది. మీకు చెడు ప్రవాహం చాలా వరకు ఇవి తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు జీవితాంతం చక్కగా పాటించొచ్చు. ఎలాంటి వారిని మీరు కన్సల్ట్ అవ్వనవసరం లేదు. ఏమీ లేదు. ఇంకొకటి ముఖ్యంగా నాకు చాలామంది ఊళ్ళ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్నిసార్లు జ్యోతిష్కులు అందుబాటులో ఉంటారు. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలవదు. వాళ్ళ పేరు బలం నుంచి అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా చాలా చాలా ఉపయోగం. ఎందుకంటే మీకు పేరు బలం ఒకటే ఉంది కాబట్టి వాళ్ళకి దశ ఏంటి, అంతర్దశ ఏంటి అని మీకు ఐడియా అవగాహన ఉండదు కాబట్టి, అందులో ఏమేమి యోగాలు ఉన్నాయో కూడా తెలవదు కాబట్టి, బట్ పేరు బలం ప్రకారం గనక చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీ మీద నెగెటివ్ ఎనర్జీ రాకుండా చాలా వరకు మిమ్మల్ని ఈ పరిహారాలు అనేది కాపాడుతూ ఉంటాయి. మనం గనక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలంతా కూడా మనకి ఈ కుంభరాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే ఇందులో గు, గే, గో, సా, సి, సో, దా అన్న లెటర్స్ అంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. వీళ్ళకి పరిహారాలు గనక మనం చూసుకుంటే ఇది వాయుతత్వానికి సంబంధించిన ప్లానెట్ మనం అనుకోవాలి. అంటే వీళ్ళకి వాతానికి సంబంధించిన రోగాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా శని, చంద్రుడికి సంబంధించిన వస్తువులు మీరు ఎవరి దగ్గర దానంగా తీసుకోకూడదు. అంటే నూనెను తీసుకోవటం, పాలను తీసుకోవటం, తర్వాత స్వీట్స్ తీసుకోవటం, గ్రాసరీ ఐటములు తీసుకోవటం, పప్పు దినుసులు తీసుకోవటం, ఇలా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ గనక తీసుకోవద్దు. వేరే వాళ్ళ దగ్గర దానంగా తీసుకోవద్దు. మిగతా వస్తువులు అయితే చక్కగా దానం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈవెన్ వాస్తుశాస్త్రం కూడాను మనకేం చెప్తూ ఉందంటే పశ్చిమ దిక్కు చాలా తక్కువగా స్పేస్ ఉండాలి. మనం తూర్పు దిక్కుతో కంపేర్ చేస్తా అని చెప్తూ ఉంటారు. ఇది కూడాను ఈ రాశి వాళ్ళు కూడా ఇలానే ఉండాలని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి గురువు 2, 11వ స్థానంలో ఉండటంతో గురువు వీళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురు గ్రహానికి ఎక్కువగా వీళ్ళకి రెమెడీ చేసే అవసరం లేదు. ఈశాన్యం ఖచ్చితంగా పెరుగుదల ఉండాలని చెప్తారు. ఎందుకంటే జనరల్‌గా ఈశాన్యం పెరుగుదల చాలా మంచిది వాస్తుశాస్త్రం ప్రకారం. అయితే ఇంకొక చిన్న రెమెడీ ఏమంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి లక్ష్మీదేవిని ఈశాన్యపు దిక్కున గోడకి పెట్టుకుంటే చాలా బాగా కలిసొస్తుంది. ఇంట్లో ఎప్పుడు కొంచెం వెలుతురు ఉండే విధంగా చూసుకోండి. అయితే ఆగ్నేయ దిక్కుని తర్వాత ఎక్కువగా అణచకూడదు. ఆగ్నేయాన్ని కొంచెం స్పేస్‌గా వదిలిపెట్టుకోవాలి. అక్కడ వీలైతే పూల మొక్కలు పెంచుతూ ఉంటే బాగా కలిసొస్తుంది. చిన్న చిన్న పూల మొక్కలు గనక ఫ్లవర్స్ వచ్చే పూల మొక్కలు అవన్నీ చక్కగా పెంచుకుంటే బాగుంటుంది. అయితే వీళ్ళకి ఇంక కొన్ని సూచనలు ఏమంటే మేనమామతో వీళ్ళు గొడవ పడకూడదు. మేనత్తతోటి, మేనమామతోటి గొడవ పడితే వీళ్ళకి బిజినెస్‌లో ఎక్కిరాదు. అంత అనుకూలంగా ఉండదు. ఇంకొక రెమెడీ ఏమంటే వీళ్ళకి పితృ ఆర్జనతో బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసొస్తుంది. మీ ఫాదర్ సైడ్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ధనం వచ్చినా లేదంటే పొలాలున్నా వాటిని మీరు మళ్ళా తిరిగి బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు ఆ ధనం ద్వారా చాలా బాగా కలిసొస్తుంది. తర్వాత ఆకుపచ్చ రంగు అనేది ఎక్కువగా వాడకండి. ఆకుపచ్చ గనక మీరు ఎక్కువగా ధరిస్తే మీకు మెంటల్‌గా డిస్ట్రాక్షన్స్ వచ్చే అవకాశం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చక్కగా హనుమాన్ జపాలు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రము ఇవన్నీ చదువుతుంటే బాగా కలిసొస్తుంది. అయితే మీకు నీళ్ల ట్యాంకును దక్షిణ దిక్కులో పెడితే కలిసి రాదు. జనరల్‌గా నీళ్ల ట్యాంకు నైరుతి మూలన పెడతారు. దక్షిణ దిక్కు గనక పెట్టకుండా జాగ్రత్త చూసుకోండి. అయితే దక్షిణ దిక్కుకి తల పెట్టి నిద్రించొచ్చు. జనరల్‌గా అందరూ దక్షిణ దిక్కునే తల పెట్టి నిద్రిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి మద్యం, తర్వాత మాంసాహారం లాంటివి ఎక్కువగా తినకూడదు. ఈ రాశి వాళ్ళకి అసలు పడదు అని చెప్తారు. అంతేకాకుండా నూనెని, మద్యాన్ని తర్వాత దానం చేస్తే ఎక్కువ కలిసొస్తుంది. అంటే కొన్ని సార్లు మనకు భోజనాలు చేస్తూ ఉంటాం కాబట్టి నాన్ వెజ్ ఫుడ్. సో, కొంచెం డొనేషన్ లాగా చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిహారాలు గనక చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి సందర్భంలో అయినా సరే గ్రహాల యొక్క ప్రభావం మీ మీద పడకుండా చక్కగా హ్యాపీగా ఉండడానికి ఎంతో ఈ యొక్క పరిహారాలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.